హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. కొండ నాలకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందంట. అలాంటి ఒక డెవలప్మెంట్ నా దృష్టిలోకి వచ్చింది. దానికి సంబంధించి చూస్తుంటే అసలు లోపం ఎవరిది అని ఆలోచిస్తుంటే నిజంగా అది ఎవరిదో అనేది చెప్పాలో అర్థం కాదు. కానీ ఒక విచిత్రమైన పరిస్థితి మాత్రం ఏర్పడింది. ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేసిందా, లేకపోతే అధికార యంత్రాంగం లోతుగా అధ్యయనం చేయకుండానే అడుగులు ముందుకు వేసిందా అనేది అర్థం కాని పరిస్థితి. జీవోలు ఎందుకు జారీ చేశారు అనేది అర్థం కాని పరిస్థితి. సో ఒకసారి ఆ టిపికల్ సిచ్యువేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దట్ ఈజ్ విత్ రిగార్డ్ టు డిటిసిపి అండ్ హెచ్ఎండిఏకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి. ఒక జీవో విడుదలై 2 నెలలు, ఆల్మోస్ట్ 2 నెలల తర్వాత కూడా ఒక సందిగ్ధమైన పరిస్థితి ఎందుకు, ఇవన్నీ నేను ఈ వీడియోలో చర్చిస్తాను. నాకు తెలిసిన సమాచారాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక ఈనాటి కంటెంట్ లోపలికి వెళ్లే ముందు ఫ్యూచర్ సిటీలో నేను పదే చెప్తున్నాను, కుర్మిద్ద అండ్ నకర్త మేడిపల్లి ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్. ఈ రెండింటికి ఆనుకొని ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. దాంట్లో కూడా నకర్త మేడిపల్లి దగ్గర ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఉన్న 6 ప్రధానమైన సంస్థలు అక్కడ 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అదే రకంగా 12,490 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చే 2 ఏళ్ల కాలంలో జరగబోతుంది. 2 ఏళ్లు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో అక్కడ అందుబాటులో ఉన్న ధరల్లో ఉన్నది ఒక్క వెంచరు ఆనుకొని ఉంటుంది. ఫ్యూచర్ సిటీకి, నకర్త మేడిపల్లికి ఆనుకొని ఉంటుంది. దాంట్లో కొన్ని ప్లాట్లు ఉన్నాయి. తీసుకునే ప్రయత్నం చేయండి. ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మంచి లబ్ధి పొందుతారు. ఓకే, రైట్. దానికి సంబంధించి ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. అదే రకంగా కడతాల్ కూడా ఒక కమర్షియల్ సెంటర్ కాబోతుంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. నన్ను ఎవరైనా కాంటాక్ట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కడతాల్ దగ్గర కూడా కొన్ని వెంచర్స్ ఉన్నాయి, సూటబుల్ బడ్జెట్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ కాంటాక్ట్ నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక కొంతమంది భూములు ఎకరాలలో కూడా కావాలనుకుంటారు. ఫ్యూచర్ సిటీలో కొద్దిగా ల్యాండ్ పూలింగ్ థ్రెట్ ఉన్నప్పటికీ కూడా చాలా మంది అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఎలా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీర్ఖాన్పేట, తాడిపర్తి, అదే రకంగా మేడిపల్లిలో ఎకరాల చొప్పున కూడా భూములు కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఇంకో నంబర్ ఇచ్చాను, దానికి ఆ నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. వీళ్ళని తొందరగా సందర్శించవచ్చు. కాకపోతే ల్యాండ్లో కొంటే మాత్రం కొంత పూలింగ్ థ్రెట్ మాత్రం ఉంటుంది. దానికి సిద్ధపడే మీరు ఎకరాలలో ల్యాండ్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక ఈనాటి విషయానికి వస్తే మనందరికీ తెలుసు, మార్చి 12, 2025 ప్రభుత్వం 2 కీలకమైన జీవోలు జారీ చేసింది. అందులో ఒకటి జీవో ఎంఎస్ నంబర్ 68. ఇదేంటంటే హెచ్ఎండిఏ లిమిట్స్ ను RRR దాకా ఎక్స్పాండ్ చేస్తూ జారీ చేసింది. దానికి హెచ్ఎండిఏ అనే పేరు తీసేసి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనే పేరు తీసేసి హెచ్ఎంఆర్ అని పెట్టారు. జీవోలో ప్రస్తావించింది చెప్తున్నారు. కొంతమంది దాన్ని హెచ్ఎంఏ అని కూడా ప్రస్తావిస్తున్నారు. బట్ నా దృష్టిలో అది హెచ్ఎంఆర్ఏ. ఎందుకంటే జీవోలో హెచ్ఎంఆర్ అనే ప్రస్తావించారు దాన్ని. హెచ్ఎంఆర్ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అని. సో అది RRR వరకు ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల RRR దాటి 3-4 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే RRR అటు పక్కన ఇటు పక్కన గ్రోత్ కారిడార్స్గా ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుంది. రైట్. అట్లాంటి జీవో జారీ చేసిన తర్వాత అదే రోజు ఇంకొకటి కూడా వచ్చింది. ఏంటంటే అది జీవో నంబర్ 69. అది ఏమో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించింది. సరే, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే దాని మీద వీడియో చేస్తున్నాను. బట్ ఇదేంటంటే జీవో ఎంఎస్ నంబర్ 69 సృష్టించిన ఒక గందరగోళానికి సంబంధించి. అదేంటి అంటే హెచ్ఎండిఏ లిమిట్స్ ను RRR దాకా ఎక్స్పాండ్ చేస్తూ దానికి హెచ్ఎంఆర్ అని నామకరణం చేశారు. బట్ గతంలో ఏముండింది, హెచ్ఎండిఏ లిమిట్స్ దాటిన తర్వాత డిటిసిపి ఏరియా ఉండేది అప్ టు RRR వరకు. అంటే RRR తర్వాత కూడా ఉంది, బట్ మనం RRR గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను అది చెప్తున్నాను. సో ఈ జీవో ద్వారా 68 ద్వారా ఏమైంది అంటే RRR లోపల ఉన్న డిటిసిపి ఏరియాలన్నీ కూడా ఫాలన్ ఇంటూ హెచ్ఎంఆర్, అంటే హెచ్ఎండిఏ అనుకోండి ప్రస్తుతం. ఎందుకంటే హెచ్ఎంఆర్ నోటిఫై అయింది కానీ ఇంకా దానికి సంబంధించిన యంత్రాంగం పూర్తిగా సెట్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికి హెచ్ఎండిఏ పేరే ప్రస్తావిస్తున్నారు. సో హెచ్ఎండిఏ పరిధికి వచ్చింది. మరి హెచ్ఎండిఏకి సంబంధించిన అనుమతుల జారీ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. లేఅవుట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు. మరి డిటిసిపి ఏరియాను హెచ్ఎంఆర్ కింద కన్వర్ట్ చేసినప్పుడు, హెచ్ఎంఆర్ కింద తీసుకొచ్చినప్పుడు మరి ఆ ఏరియాలలో ఎవరు లేఅవుట్ పర్మిషన్లు ఇవ్వాలి, ఎవరు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వాలి, ఆ విషయంలో క్లారిటీ లేదు. దాంతో ఏమైంది, ఈ డిటిసిపి ఏరియా ఏదైతే హెచ్ఎంఆర్ పరిధిలోకి వచ్చిందో అక్కడ కొత్త లేఅవుట్లకు పర్మిషన్స్ ఆగిపోయాయి. రకరకాల ప్రాబ్లమ్స్. ఎందుకంటే భూములకు సంబంధించి ఏ రోజు ఇవాళ ఉన్న రేటు రేపు ఉండట్లేదు. చాలామంది రియల్ భూమే లేదని చాలామంది వాదిస్తుంటారు. అది ఓకే, అది
నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ నేను గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను శ్రీశైలం సాగర్ రోడ్లో తిరుగుతున్నాను, ఫ్యూచర్ సిటీ ఏరియాలో తిరుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇవాళ చెప్పిన రేటు రేపు చెప్పట్లేదు. కాబట్టి భూముల రేట్లు ఆ రకంగా పెరుగుతున్న పరిస్థితి. ఆ రకంగా పెరుగుతున్న సందర్భంలో ఎవరైనా వెంచర్ వేయాలని ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు తీసుకుంటాడు. సరే, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పెద్ద సంస్థల గురించి మాట్లాడట్లేదు. 30, 40, 50 ఎకరాలు 100 ఎకరాల్లో చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే వాళ్ళ లెక్కలు వేరే. బట్ 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు అనుకున్న వారు అది తీసుకొని ఆ డెవలపర్తో ఇంత కమిట్మెంట్ తీసుకొని లేఅవుట్కి అప్రూవల్ చేసుకుంటే ఆ అప్రూవల్స్ రాకపోతే అటు ల్యాండ్ లార్డ్ ప్రెషర్ పెడుతుంటాడు. అడ్వాన్స్ తీసుకుంటాడు, ఆ తర్వాత 1 month 2 months టైం ఇస్తాడు, ఎవ్రీ మంత్ ఇంత కావాలంటుంటాడు. ఇవ్వలేకపోతే వాడు ప్రెషర్ పెడుతుంటాడు, ఉంచుకో లేకపోతే క్యాన్సిల్ చేయాలి. కొంతమందికి డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ లార్డ్లు కొంతమంది చాలా తీస్మార్ఖానాలు ఉంటారు. నేను ఒక పర్సన్ చూశాను, అబ్బో అది ఆ గోరోజనం మామూలు గోరోజనం కాదు, కానీ ఒక రోజు దెబ్బ తగిలితే మాత్రం తప్పన పడతాడు ఖచ్చితంగా. అలాంటి వాళ్ళకు సేల్స్ టీమ్ వాల్యూ కూడా తెలియదు. డైరెక్ట్గా కస్టమర్స్తో కాంటాక్ట్ చేస్తూ రకరకాల వేషాలు కూడా వేస్తుంటారు. సరే, వాళ్ళని పక్కన పెడదాము. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఏదో కష్టపడి అడ్వాన్స్లు ఇచ్చేసుకొని అనుమతులకు అప్లై చేస్తే ఎవరు ఇవ్వాలనేది క్లారిటీ లేదు. గతంలో డిటీసీపీ నుంచి హెచ్ఎండిఏ అనేది రియల్ అనుమతులు 2 నెలలు గడుస్తున్నా స్పందన లేదు. లేఅవుట్లు నిర్మాణాలకు సంబంధించి వరకు ప్రారంభం కాని పనులు, స్తంభించిన స్థిరాస్తి లావాదేవీలు, కొన్ని ఏరియాలో కొత్తగా చేరిన ప్రాంతాలకు సంబంధించిన మ్యాపింగ్ చేపట్టినట్లు అధికారులు వెల్లడి. ఇది పరిస్థితి. యాక్చువల్గా హైదరాబాద్ హెచ్ఎండిఏ లిమిట్స్ ఎంత ఉండేనే మనకు 7,257 చదరపు కిలోమీటర్లు ఉండేది. సింగపూర్ దేశానికంటే 10 రెట్లు ఎక్కువ హైదరాబాద్ హెచ్ఎండిఏ లిమిట్స్. 7,257 చదరపు కిలోమీటర్లు ఉంటే దాన్ని ఈ హెచ్ఎంఆర్ నుంచి మార్చడం ద్వారా 10,472 కిలోమీటర్లు తీసుకొచ్చారు. హైదరాబాద్ చుట్టూ తెలుసు మనకు దాదాపు 362 కిలోమీటర్లు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అయితే ఇది జరుగుతున్న సందర్భంలో వీటిని హెచ్ఎంఆర్గా మార్చి తర్వాత జోన్లు సంఖ్య పెంచి దాదాపు 10 కొత్త జోన్లను తీసుకొచ్చేసి రకరకాలుగా అంతా కలిపి అంత డెవలప్ చేస్తుంటే కొత్తగా మండలాలు అవన్నీ కలుపుకుంటే మొత్తం 3,215 చదరపు కిలోమీటర్లకు దాదాపు కొత్తగా యాడ్ అయింది. ఇంతకుముందు 7,000 చిల్లర 200 చిల్లర, ఇప్పుడు 10,490 చిల్లర. సో ఇట్లా ఎక్స్పాండ్ చేసిన ఏరియాస్కు డిటీసీపీ అప్రూవల్స్ ఇవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ హెచ్ఎండిఏ పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు ఇవ్వాలని. అక్కడ క్లారిటీ లేదు. ఏం క్లారిటీ లేదు అంటే మ్యాపింగ్ జరగలేదని సింపుల్గా ఒక సమాధానం చెప్తున్నారు. 2 నెలలు పడుద్దా? మార్చి 12న జీవో వస్తే ఇవాళ మే 12 అయిపోయింది. ఇది నేను రికార్డ్ చేస్తున్న టైంకు మే 13వ తేదీ. 2 నెలలు పూర్తయినా కూడా ఇంకా మ్యాపింగ్ పూర్తి కాలేదని అక్కడ లేఅవుట్లకు అనుమతి ఇవ్వకుండా, నిర్మాణాలకు అనుమతి ఇవ్వకుండా ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ సంస్థలను, రియల్ ఎస్టేట్ బిజినెస్ను నమ్ముకొని చాలామంది ఉండడం, దాని మీద ఆధారపడడంతో పాటు అసలు ప్రభుత్వానికే పెద్ద ఆదాయ వనరది. ఎక్సైజ్ తర్వాత ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చేది రిజిస్ట్రేషన్ల ద్వారా. అలాంటి కీలకమైన వ్యవహారం పైననే పెండింగ్ పెడితే ఒకవైపు ముఖ్యమంత్రి పాపం మొత్తుకుంటున్నారు. ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేదు బాబు, ఉద్యోగులకు కార్మికులకు మేము పెంచలేం జీతాలు, మీరు అడిగిన డిఏలు ఇవ్వలేము, నన్ను కోసినా కూడా డబ్బులు పుడతలేవు, ఎవరినైనా అప్పడానికి పోతుంటే దొంగలాగా చూస్తున్నారు అని పాపం బేలగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. బట్ అదర్ హ్యాండ్ అధికార యంత్రాంగం పరిస్థితి ఇలా ఉంది. కన్సర్న్ మినిస్టర్ దాని మీద మరి చూస్తున్నారో లేదో తెలియదు, మనకు తెలుసు కన్సర్న్ మినిస్టర్ ఎవరో. సో అట్లా జీవో వచ్చి 2 నెలలు అయ్యింది. డిటీసీపీ ఏరియాని హెచ్ఎండిఏగా మార్చారు. దానికి సంబంధించిన పరిమితులు, అనుమతులు వారికి సంబంధించిన రెగ్యులర్గా ఇస్తే గవర్నమెంట్కి రెగ్యులర్గా రెవెన్యూ వస్తుంది, బిజినెస్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ వీళ్ళే అంటారు రియల్ ఎస్టేట్ డమాలని. సో ఇట్లా దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఏంది పరిస్థితి అంటే చాలా చాలా సమస్యలు. హెచ్ఎండిఏ విస్తరణలో మొత్తం 11 జిల్లాలు వచ్చినాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల పరిధిలోని 104 మండలాలు 1355 గ్రామాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ఏర్పాటైంది. హెచ్ఎండిఏ పరిధిలో ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్, కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళిక, ఇంతకుముందు దీనికి సంబంధించి నేను సపరేట్ ఒక వీడియో కూడా చేశాను. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్కు సంబంధించిన ఎక్సర్సైజ్ జరుగుతుంది. 3 అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు. ఆ 3 ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి, ఆ తర్వాత కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ఒకటి రోడ్లకు సంబంధించి, అదే రకంగా బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే న్యాచురల్ వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేస్తూ దానికి సంబంధించి ఒక ప్లాన్ ప్రిపేర్ చేయడం. వీటన్నింటినీ చేస్తూ ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. ఇట్ టేక్స్ టైం డెఫినెట్గా, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్స్టెన్సివ్ వర్క్ చేయాలి, దానికి సంబంధించి పెద్ద ఎత్తున యంత్రాంగం కూడా అవసరం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం కొనసాగుతుంది, అది వేరే విషయం. బట్ ద థింగ్ ఈజ్ ఈ లేఅవుట్లకు సంబంధించిన
క్రమం తప్పకుండా లేఅవుట్లకు అనుమతులు కనుక జారీ చేస్తే ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, బిజినెస్ కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. DTCPని HMDAకి మార్చి 2 నెలలు అయినా కూడా ఇది జరగని పరిస్థితి. సో ఓవరాల్గా ఇది జరుగుతుంది. అయితే ఏం చెప్తున్నారంటే ఇక్కడ కొంతమంది చెప్తున్నారు 2 నెలలైంది మేము భూములు కొనుగోలు చేసి లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, 2 months నుంచి ఎదురు చూస్తాం, కానీ మ్యాపింగ్ అయ్యే వరకు అనుమతిస్తారా లేదా, కొత్త ప్లాన్ వచ్చే వరకు కూడా ఇస్తారా ఇవ్వరా అని చెప్పి మాట్లాడుతున్నారు. మ్యాపింగ్ వేరు, ఇక్కడ కొత్త ప్లాన్ వేరు. నేను ఇందాక చెప్పాను కదా 3 రకాలుగా ఎకనామిక్ గ్రోత్, అదే రకంగా బ్లూ గ్రీన్ డెవలప్మెంట్ అంటే మన ఇంకోటి ఏంటిది కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రోడ్లకు సంబంధించి. ఈ 3తో పాటు కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ రెడీ అయ్యే వరకు కూడా మరి ఇప్పుడు దీని పరిధిలోకి HMR పరిధిలోకి వచ్చిన DTCP ఏరియాలో కొత్త లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వరా? ఎందుకంటే కొత్త మాస్టర్ ప్లాన్ 2050 తయారు కావాలంటే ఎంత లేదన్నా 1 year పడుతుంది. మరి 1 year దాకా ఆ ఏరియాలో లేఅవుట్లకు పర్మిషన్ లేకపోతే అటు గవర్నమెంట్ ఆదాయం ఏం కావాలి, ఇటు దాని మీద నమ్ముకొని బిజినెస్ చేస్తున్న రియల్టర్ల పరిస్థితి ఏం కావాలి? సో ఇది అంతా అధికార యంత్రాంగం చూసుకోవాలి. పాపం ప్రతిదీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయనే చెప్పాలి. నిజంగా నేను ఒక అబ్జర్వ్ చేశాను, అంటే ఇది రియాలిటీకి సంబంధం లేదనుకోండి, నేను 30 సంవత్సరాలు జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఆయనే విధి విధానాల నిర్ణయం తీసుకోవాలి, ఆయనే వాటిని డిఫెండ్ చేసుకోవాలి అనే పరిస్థితి కొనసాగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. పాపం నిజానికి ఇట్లాంటి పరిస్థితి ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా లేదు. ఆయనకు కూడా ఆయన సపోర్ట్ చేయడానికి ఒక టీం ఉన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలకు దాని మీద విపక్షాల నుంచి వచ్చే కామెంట్స్ వస్తే కిరణ్ కుమార్ రెడ్డి విధానాలను సమర్థించడానికి చాలా మంది ఉండేవారు ఆ రోజుతో. అంటే కిరణ్ కుమార్ రెడ్డి అనేవారు అకస్మాత్తుగా అయిన వ్యక్తి అనుకోండి, కాబట్టి ఆయనకు అట్లా. బట్ రేవంత్ రెడ్డి గారికి కూడా అదే పరిస్థితి. ఇటు PCC నుంచి సరిగ్గా ఎదుర్కొనే అధికార ప్రతినిధులు లేరు. అప్పుడు అధికార ప్రతినిధులు ఎట్లా ఉండేవారు? రోసయ్య గారు కానీ, ముద్దుకృష్ణనాయుడు గారు కానీ, కేశవరావు గారు కానీ, అప్పుడు 25 years బ్యాక్ నేను చెప్తున్నాను. అసలు ప్రభుత్వం ఎట్లా ఉంటే దానికి అట్లా కౌంటర్ అట్లా ఉండేది రెడీగా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఇంకా సూపర్. చంద్రబాబు గారు కూడా ఎంత బాగుంటుంది డీలు. ప్రభుత్వం మీద ఏమన్నా వస్తే దాన్ని కౌంటర్ చేయడానికి ఒక టీం బ్రీఫింగ్ రెడీగా ఉంటుంది. సీఎం పొలిటికల్ సెక్రటరీ వాళ్ళకు బ్రీఫింగ్ ఇవ్వడం, వాళ్ళు మధ్యాహ్నం కల్లా ప్రతిదీ కౌంటర్ ఇవ్వడం రెడీగా ఉంటుంది. ఇప్పుడు అది పరిస్థితే లేదు. అసలు అది ఎవరు చెప్తున్నారు? CPROలు ఉంటారు, ఆ CPROలకి మళ్ళీ అదనంగా కమిషనర్ల బాధ్యతలు ఇస్తారు. విచిత్రంగా ఉంది ఇక్కడ గవర్నమెంట్. కానీ ఆయనే నిర్ణయాలు తీసుకోవాలి. ఒక మంత్రులు కూడా ప్రొటెక్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారి కొన్ని నిర్ణయాలను. కొన్ని సందర్భాలలో విపక్షానికి సంబంధించిన KTR గారు, ఇటు ఈటెల రాజేందరో, లేకపోతే బండి సంజయ్ కుమారో, కిషన్ రెడ్డి ఎవరెవరు మాట్లాడుతుంటే, హరీష్ రావు ఎవరో మాట్లాడుతుంటే దాన్ని కౌంటర్ చేయడానికి పాపం ఆయనే ఏదైనా ఒక మీటింగ్ చూసుకొని ఆయనే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ముఖ్యమంత్రి. ఇలాంటి పరిస్థితి లేదు, గతంలో అయితే ఎప్పుడు చూడలేదు. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల టీం ఉంటుంది, ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా విమర్శలు ఎదురైతే వాటిని కౌంటర్ చేయడానికి విప్ ఉంటారు. విప్ల టీం ఒక 3 చీఫ్ విప్ ఒకరు, తర్వాత ఒక 3 విప్లు ఉంటారు, వీళ్ళ బాధ్యత. లేదా ఎమ్మెల్యేలలో కొంతమందిని గుర్తించి వాగ్దాటి బాగున్న వారికి ఆ బాధ్యత అప్పగిస్తారు. అలాంటిది లేదు. పోనీ పార్టీ వైపు నుంచి ఉందంటే పార్టీ వైపు నుంచి కూడా లేదు. ఏమైనా మాట్లాడితే అప్పుడప్పుడు మళ్ళీ ఆయన PCC అధ్యక్షుడే మాట్లాడాలి, మహేష్ కుమార్ గౌడ్. చాలా విచిత్రంగా ఉంది పరిస్థితి. ఆయన విధానాలను ఆయనే, విమర్శలను ఆయన ఎదుర్కోవాలి, ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాలి. ఆల్ ఇన్ వన్ సీఎం లాగా ఉంది పాపం పరిస్థితి. అది నిజానికి అది చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఆయన ప్రభుత్వ విధానాల మీద ఫోకస్ చేయాలి, పరిపాలన మీద ఫోకస్ చేయాలి. ఏమన్నా ఎదురు దెబ్బలు తగిలితే దానికి కౌంటర్ ఇవ్వడానికి ఒక టీం రెడీగా ఉండాలి. ఆ టీంకు కోచింగ్ ఇవ్వడానికి పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, పొలిటికల్ సెక్రటరీ ఉంటాడు సీఎంకి, ఆయన ఉండాలి. ఆ తర్వాత CPRO పైన ఉండాలి. లేదు ఇక్కడ వ్యవస్థ విచిత్రంగా ఉంది. ఇది పొలిటికల్ అనుకోండి, పక్కన పెట్టండి. పాపం రేవంత్ రెడ్డి గారికి ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి జీవోలు తయారు చేసినప్పుడు వీటి కౌంటర్లు కూడా ఇవ్వాలి కదా. కౌంటర్లు ప్రిపేర్ చేయడానికి అధికారులను సిద్ధం చేయాలి. అలా లేకుండా లేఅవుట్లు పెండింగ్ పడితే ఏళ్ల తరబడి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి జీవో నంబర్ 68 జారీ చేసిన తర్వాత 2 నెలల తర్వాత కూడా ప్రివేల్ అవడం అనేది కొంత దురదృష్టకరమనే చెప్పాలి. సో నాకు ఈ సమాచారం అందితే దీన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ అదే రకంగా నా కామెంట్స్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.